ఆంధ్రప్రదేశ్ గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జికి 50 ఏళ్లు. ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా నిలిచిన రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి 50 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ బ్రిడ్జిను 1974లో ప్రారంభించారు. ఇది భారతదేశంలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిలలో 3వ స్థానంలో ఉంది. తొలి 2 బ్రిడ్జిలు అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై, బీహార్లో సోన్పూర్ వద్ద ఉన్నాయి. దీనిపై నిత్యం 10,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రైలు మార్గం 2.8 కిలోమీటర్లు కాగా రోడ్డు మార్గం 4.1 కిలోమీటర్ పరిధిలో ఉంది. అద్భుతమైన ఇంజనీరింగ్. రాజమహేంద్రవరం రోడ్డు రైలు వంతెన భారతదేశంలోని ప్రాచీన వంతెనల్లో ఒకటి. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే ఆత్మీయ వారధిగా రాజమండ్రి కొవ్వూరు మధ్య నిర్మించబడిన ఈ బ్రిడ్జిని 1974 నవంబర్ 23న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా రాజమండ్రి వద్ద మలుపులను స్మార్ట్గా డిజైన్ చేశారు. 1964లో 3వ పంచవర్ష ప్రణాళికలో కొవ్వూరు రాజమండ్రి మధ్య ఒక రైల్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. లాంచీల ద్వారా ప్రయాణం. అప్పటికి గోదావరి జిల్లాల ప్రయాణికులు లాంచీల ద్వారా మాత్రమే చేరుకునే ప్రాంతాలు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని కూడా కలిపి వంతెన నిర్మించాలనుకునే ప్రతిపాదన కేంద్రానికి పంపింది. కేంద్ర ఆమోదం పొందిన తర్వాత జేసోప్ కంపెనీ నిర్మాణం ప్రారంభించింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే ఇలాంటి జీకే కరెంట్ అఫైర్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.